హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వేరుశనగ పప్పు అంటే మనం వేపిన పప్పు అంటాం కదండి, దాంతో ఉండలు పట్టానండి. చేసుకోవడం చాలా ఈజీ. పైగా మన చిన్నతనంలోని మా చిన్నతనంలోని 80s 70s ఈ కిడ్స్ అందరికీ తెలుస్తుంది. ఇంటర్వెల్లో కొనుక్కొని తినేవాళ్ళమండి. ఇది ఒక చిన్ననాటి మొదల స్మృతి అండి. అయితే దీనికోసం ఒక కప్పు వేపిన శనగపప్పు తీసుకోవాలండి. అలాగే 30 కప్పు బెల్లం తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకొని పప్పుని కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదండి, వర్షాలు అవి పడుతున్నాయి కనుక పప్పుని ఒకసారి నేతిలోని వెచ్చబడితే సరిపోద్దండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఆల్రెడీ వేయించిన పప్పే కనుక కొంచెం వేడవుతే చాలండి. ఒక 20 సెకండ్స్ వేయిస్తే సరిపోద్ది. అదంతా వేగిన పప్పు అంటే కొంచెం వేడవుతే చాలు. అలా వేడైన పప్పుని పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని కప్పు పప్పుకి 30 కప్పు బెల్లం, సన్నగా తరుక్కున్న బెల్లం తీసుకోవాలి. తీసుకొని ఒక 2-3 స్పూన్లు వాటర్ చేర్చుకొని బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. రాబోయేదంతా కూడా సంక్రాంతి కదండి, పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేసుకోవాలి. సో మనం చాలా సింపుల్గా బెల్లం పాకాలు నేర్చుకుంటే మనకి రకరకాల స్వీట్లు తయారు చేసుకోవచ్చండి. అలాగే మీకు ఎటువంటి స్వీట్లు కావాలి సంక్రాంతి స్పెషల్గా మీరు నా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కూడా తయారు చేసి మీకు చూపిస్తాను. ముందుగానే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. అయితే ఇప్పుడు బెల్లం పాకం బాగా కరిగిపోయిన తర్వాత పాకాన్ని వాటర్లో వేసుకొని చూసుకోండి. ఎలా అంటే ఇలాగ పాకం బయటికి తీసేయాలండి. అలా వచ్చేస్తాయి, ప్లేట్కి అంటుకోకుండా బయటకు వచ్చేస్తాయి. అలాగే చిన్న సౌండ్ వస్తుంది, టక్కుమని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చింది అంటే మనకి పాకం రెడీ అయిపోయింది. ఇలా మనకి విడిస్తే చిన్న తీగలా వచ్చింది కదండి, ఇది మనం అంతా కలుపుకునేసప్పటికి అది కూడా ముదిరిపోద్ది అన్నమాట. అంటే ఉండపాకం అంటారు దాన్ని. అలా వచ్చిన తర్వాత మనకు కొంచెం ఒక 2-3 యాలకులు చెదగొట్టి యాలకి పొడిన కొంచెం చిటికే చిన్నది పావు స్పూన్ కానీ తక్కువే నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మనం ఈ పప్పు ఉంది కదండి, పప్పుని బెల్లంలో వేసుకొని బెల్లం అంతా పాకం అంతా పప్పుకు పట్టుకునేటట్టుగా కలపాలండి. ఒక క్షణం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చక్కగా పప్పు పాకం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటాయి ఇవండి ఉండలు. మా చిన్నతనంలోనైతే తరచుగా ఇంటికి వచ్చిన తర్వాత ఆకలి అని అడిగితే మాత్రం ఈ పప్పు కొంచెం బెల్లం ముక్క వేసి ఇచ్చేవారు. లేకపోతే నువ్వుల పప్పు బెల్లం కానీ వేరుశనగ పలుకులు బెల్లం కానీ తినేవారు. అయితే ఈ ఉండలు ఇంటర్వెల్ టైంలోని అందరూ కొనుక్కునేవాళ్ళండి. నాకైతే ఐడియా లేదండి, పావలాకు ఒకటి అనుకుంటాను అమ్మేవారు. అది చాలా అప్పుడు ఎంతో అపురూపంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఎంత మంచి స్వీట్లు ఇచ్చినా సరే అంత పెద్దగా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఈ స్వీట్లు కూడా మేము ఎంతో అపురూపంగా తినేవాళ్ళం. సో ఇలాగ అన్నిటినీ కూడా మనం చిన్న చిన్న బాల్స్లో చేసేసుకొని తయారు చేసుకొని మనం డబ్బాలో పెట్టుకుంటే చక్కగా స్టోర్ అయ్యి ఉంటాయండి. అప్పటికప్పుడు చేసుకునే 5 నిమిషాలు తయారైపోయి ఈ వేరుశనగ పలుకు ఉండలు. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.